ఫ్రెండ్స్, భారత సరిహద్దుల్లో మళ్లీ అలజడి మొదలైందా? దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తూ వచ్చిన కుట్రలకి భారత్ ఇప్పుడు ఒక శాశ్వత పరిష్కారం వెతుకుతోందా అంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ఇప్పటిది కాదు. ఆపరేషన్ సింధూర్ 2.0 పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి లీక్ అయిన వీడియో. అందులో స్పష్టంగా కనిపిస్తోంది, ఆకాశం నుంచి ఒక చిన్న భారతీయ డ్రోన్ రావడం, పాకిస్తాన్ వైమానిక స్థావరంపై విరుచుకుపడ్డం. ఈ ఒక్క దాడితో పాకిస్తాన్కు చెందిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ 6 నెలల పాటు కుప్పకూలిపోయింది. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. భారత్ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ప్రపంచం ఇప్పటివరకు చూడని ఒక చారిత్రాత్మక డ్రోన్ సైన్యాన్ని నిర్మిస్తోంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ ఎంకే శాస్త్రి గారు, ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. భారత్ ఎందుకు 30,000 డ్రోన్లని కొనుగోలు చేస్తోంది? పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత్ చేస్తున్న ఈ రహస్య యుద్ధతంత్రం వెనుకున్న అసలు కారణమేంటో ఈ సుదీర్ఘ విశ్లేషణలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో పాకిస్తాన్ని చైనా ఎలా ముంచేసిందో కూడా మీరు తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, యుద్ధం అంటే కేవలం తుపాకులు ఫిరంగులే కాదు. ఇప్పుడు యుద్ధం అంటే టెక్నాలజీ. ఆపరేషన్ సింధూర్ 2.0 సమయంలో భారత్ ప్రయోగించిన కామీకాజే డ్రోన్లు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థని హడలెత్తించాయి. ఈ కామీకాజే డ్రోన్లని సూసైడ్ డ్రోన్లు అని కూడా అంటారు. ఇవి ఒక్కసారి టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటే క్షిపణిలాగా వెళ్లి ఆ లక్ష్యాన్ని గుద్దుకుని పేలిపోతాయి. పాకిస్తాన్కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద ఈ డ్రోన్ పడినప్పుడు అక్కడున్న రాడార్లు కనీసం శబ్దం కూడా చేయలేదు. అంటే శత్రువు ఇంట్లోకొచ్చి కొడుతున్నా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిద్రపోతోంది. దీనివల్ల భారత రక్షణ శాఖకి ఒక విషయం స్పష్టమైంది. పాకిస్తాన్ యొక్క రక్షణ సామర్థ్యం కేవలం 7 నుంచి 12 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆకాశం భారత దళాలకి ఒక ఓపెన్ ప్లేగ్రౌండ్ లాంటిది. భారత వ్యూహం ఎందుకు మారింది? మన దగ్గర ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ క్షిపణులున్నాయి, అగ్ని సిరీస్ క్షిపణులున్నాయి. మరి భారత్ వీటిని వదిలి డ్రోన్ల వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? దీని వెనక ఒక లోతైన ఆర్థిక వ్యూహం ఉంది. ఒక బ్రహ్మోస్ క్షిపణి ధర సుమారు 30 నుంచి 40 కోట్లు. అదే ఒక కామీకోజీ డ్రోన్ ధర కేవలం కొన్ని లక్షలు మాత్రమే. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలహీనంగా ఉన్నప్పుడు 100 కోట్ల ఖరీదైన క్షిపణుల్ని వాడడం అంటే ఏగని చంపడానికి ఏనుగుని పంపడం లాంటిది. ఇది మన వనరులను వృధా చేయడమే. అందుకే పాకిస్తాన్లోని పెద్ద పెద్ద సైనిక స్థావరాల్ని, ఆయుధ గిడ్డంగుల్ని ధ్వంసం చేయడానికి భారత్ ఇప్పుడు 850 భారీ కామీకాజే డ్రోన్లని ఆర్డర్ ఇచ్చింది. ఈ డ్రోన్లు బ్రహ్మోస్ చేసే పనిని 100 రెట్లు తక్కువ ఖర్చుతో చేస్తాయి. డ్రోన్ల సైన్యంలో మరో రకం లాయిటరింగ్ మ్యునిషన్స్. ఇవి 30,000 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అసలు ఇవి ఏం చేస్తాయో తెలుసా? ఇవి గాల్లో పక్షుల్లా తిరుగుతూ శత్రువు కోసం వేచి చూస్తాయి. ఒక సైనికుడు తన బ్యాక్ ప్యాక్లో దీన్ని తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా ఉగ్రవాదులు దాక్కున్నా లేదా శత్రువు ట్యాంకులు వస్తున్నా రిమోట్ ద్వారా వీటిని ఎగరవేసి 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో కొట్టొచ్చు. దీనికి ఢిల్లీలోని హైకమాండ్ నుంచి పర్మిషన్ అక్కర్లేదు. బోర్డర్లో ఉన్న ఒక సాధారణ జవాన్ దీన్ని ఆపరేట్ చేయగలడు. ఇది భారత సైనికుడిని ఒక 1 మ్యాన్ ఆర్మీగా మారుస్తుంది. పాకిస్తాన్లోని ఒక చిన్న బెటాలియన్ మొత్తాన్ని ఒక భారతీయ సైనికుడు తన దగ్గరున్న ఈ చిన్న డ్రోన్ల సహాయంతో మట్టి కరిపించగలడు. ఫ్రెండ్స్, గుజరాత్ సరిహద్దుల్లో భారత్ చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ 2 అతి త్వరలోనే రాబోతోందని అర్థమవుతోంది. ఒకవేళ యుద్ధం మొదలైతే భారత్ ప్లాన్ ఇలా ఉంటుంది. మొదటి దశ, యుద్ధం మొదలైన మొదటి గంటలోనే భారత్ తన బ్రహ్మోస్ క్షిపణుల్ని ప్రయోగిస్తుంది. కానీ ఇవి పాకిస్తాన్ సిటీల మీద కాదు, వారి రాడార్లు మరియు కమ్యూనికేషన్ టవర్ల మీద పడతాయి. దీంతో పాకిస్తాన్ సైన్యం గుడ్డిదైపోతుంది. రెండో దశ, రాడార్లు పనిచేయడం ఆగిపోగానే వేల సంఖ్యలో భారతీయ డ్రోన్లు పాకిస్తాన్ ఆకాశాన్ని కమ్మేస్తాయి. ఇవి ఒక్కొక్కటిగా వెళ్లి ఎయిర్ స్ట్రిప్స్, ఫ్యూయల్ ట్యాంకులు మరియు ఆయుధ నిల్వల్ని పేల్చేస్తాయి. మూడో దశ, గుజరాత్ బోర్డర్ గుండా భారత్ ట్యాంకులు లోపలికి ప్రవేశిస్తాయి. పాకిస్తాన్ తన ట్యాంకులతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మన జవాన్లు తమ దగ్గరున్న 30,000 లాయిటరింగ్ మ్యునిషన్స్తో ఆ ట్యాంకుల్ని గాల్లోనే నాశనం చేస్తారు. ఇక్కడ మనం పాకిస్తాన్ పరిస్థితిని కూడా చూడాలి. పాకిస్తాన్ తన రక్షణ కోసం చైనాను నమ్ముకుంది. చైనా వారికి HQ-9P అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చింది. కానీ ఆపరేషన్ సింధూర్ 2.0లో అవి ఘోరంగా విఫలమయ్యాయి. చైనా వస్తువులకి గ్యారంటీ ఉండదని ప్రపంచమంతా అంటుంది కదా, అది పాకిస్తాన్ విషయంలో అక్షరాలా నిజమైంది. చైనా నుంచి కొన్న రాడార్లు భారతీయ డ్రోన్లని గుర్తించడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఆందోళనలో ఉంది. అందుకే వారు టర్కీ నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనాలని చూస్తున్నారు. కానీ భారత్ ఇప్పటికే ఆ దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది.
శత్రువుకు ఆయుధాలు అమ్మవద్దని హెచ్చరిస్తోంది. ఆపరేషన్ సింధూర్ 2.0 సమయంలో పాకిస్తాన్ చేసిన మరో పెద్ద కుట్ర తప్పుడు ప్రచారం. యుద్ధంలో ఓడిపోతున్నా సరే సోషల్ మీడియాలో తమదే విజయం అన్నట్టుగా ఫేక్ వీడియోలు సృష్టించారు. భారత సైన్యాన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. కానీ ఆపరేషన్ సింధూర్ 2.0 కోసం భారత్ ఇప్పుడు సైబర్ వార్ఫేర్ మరియు ఇన్ఫర్మేషన్ వార్ విభాగాల్ని బలోపేతం చేసింది. పాకిస్తాన్ చేసే ప్రతి అబద్ధపు ప్రచారానికి సెకన్ల వ్యవధిలోనే ఆధారాలతో కూడిన నిజాల్ని భారత్ ప్రపంచం ముందు ఉంచుతుంది. శత్రువు కేవలం సరిహద్దుల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఓడిపోవాలి. ఇదే భారత వ్యూహం. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఒక భారతీయ డ్రోన్ ధర 10 లక్షలు అనుకుంటే దాన్ని కూల్చడానికి పాకిస్తాన్ వాడే మిసైల్ ధర 2 కోట్లుంటుంది. అంటే భారత్ 100 డ్రోన్లను పంపిస్తే వాటిని అడ్డుకోవడానికి పాకిస్తాన్ తన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది పాకిస్తాన్ను ఆర్థికంగా పూర్తిగా దివాళా తీయించే వ్యూహం. గతంలో మనం డ్రోన్ల కోసం ఇస్రాయెల్ లేదా అమెరికా వైపు చూసేవాళ్లం. కానీ ఇప్పుడు భారత్ కొంటున్న ఈ 30,000 డ్రోన్లలో మెజారిటీ మేక్ ఇన్ ఇండియా కింద భారతీయ స్టార్టప్ కంపెనీలే తయారు చేస్తున్నాయి. ఇది యుద్ధ సమయంలో విదేశీ సరఫరాపై ఆధారపడే అవసరాన్ని తొలగిస్తుంది. ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో భారత రక్షణ వ్యవస్థ మరింత ఆధునీకరించబడబోతోంది. శత్రువు ఎంత బలహీనంగా ఉన్నా వారిపై కన్నేసి ఉంచడం మన ధర్మం. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే వారికి డ్రోన్ల రూపంలో డెత్ వారెంట్ అందడం ఖాయం. భారత్ కేవలం విడివిడిగా డ్రోన్లని కొనడం లేదు. దీని వెనుక స్వామ్ టెక్నాలజీ అనే భయంకరమైన యుద్ధతంత్రం దాగుంది. స్వామ్ అంటే ఒక తేనెటీగల దండు అని అర్థం. ఒకేసారి వందల లేదా వేల సంఖ్యలో చిన్న చిన్న డ్రోన్లు ఒక సమూహంగా శత్రువుపై దాడి చేస్తాయి. పాకిస్తాన్ దగ్గరున్న చైనా రక్షణ వ్యవస్థలు 1 లేదా 2 క్షిపణుల్ని అడ్డుకోగలవేమో గానీ ఒకేసారి 500 డ్రోన్లు వేర్వేరు దిశల నుంచి వస్తే వాటిని ఆపడం ఏ దేశానికి సాధ్యం కాదు. ఇది పాకిస్తాన్ సైనికుల్లో ఒక రకమైన మానసిక భయాన్ని సృష్టిస్తుంది. ఆకాశంలో ఎక్కడ చూసినా చావుకేకలు వినిపిస్తుంటే శత్రువుకి తుపాకీ పట్టుకునే ధైర్యం కూడా ఉండదు. ఈ స్వార్మ్ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి తమలో తాము కమ్యూనికేట్ చేసుకుంటూ లక్ష్యాల్ని పంచుకుంటాయి. అంటే ఒక డ్రోన్ ఒక ట్యాంకుని కొడితే రెండో డ్రోన్ ఆటోమేటిక్గా మరో ట్యాంకును వెతుక్కుంటూ వెళుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు భారత్ గుజరాత్ సరిహద్దుల్లో భారీ సన్నాహాలు చేస్తోంది. దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. పాకిస్తాన్కు కరాచీ అనేది అతిపెద్ద ఆర్థిక నగరం మరియు ప్రధాన నౌకాశ్రయం గుజరాత్ నుంచి కరాచీ చాలా దగ్గర. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2 మొదలైతే భారత్ తన డ్రోన్ సైన్యాన్ని ఉపయోగించి కరాచీ పోర్టుని పూర్తిగా దిగ్బంధించగలదు. పాకిస్తాన్కు వచ్చే చమురు, ఆహారం మరియు ఇతర సామగ్రిని సముద్ర మార్గంలోనే అడ్డుకోవచ్చు. గతంలో 1971 యుద్ధంలో భారత నావికాదళం కరాచీని తగలబెట్టింది. ఇప్పుడు డ్రోన్లతో అదే పనిని చాలా సులభంగా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా చేయొచ్చు. గుజరాత్ సరిహద్దుల్లోని కచ్ చిత్తడి నేలలు పాకిస్తాన్ ట్యాంకులకి నరకాన్ని చూపిస్తాయి. అక్కడ ఈ లాయిటరింగ్ మ్యునిషన్స్ పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్స్ని నామరూపాలు లేకుండా చేస్తాయి. భారత్ ఈ స్థాయిలో డ్రోన్లపై పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా లాంటి సూపర్ పవర్ కూడా ఉక్రెయిన్ చౌకైన డ్రోన్ల ముందు ఇబ్బందులు పడ్డం చూశాక ప్రపంచ యుద్ధతంత్రం మారిపోయింది. కోట్లాది రూపాయల ఖరీదైన యుద్ధ విమానాలను కూడా కేవలం 5 లక్షల రూపాయల డ్రోన్ కూల్చేస్తోంది. భారత రక్షణ శాఖ ఈ పాఠాల్ని త్వరగా గ్రహించింది. అందుకే రాబోయే యుద్ధాల్లో మన సైనికుల్ని రిస్కులో పెట్టకుండా డ్రోన్ల ద్వారా శత్రువుని నిర్వీర్యం చేయాలని భారత్ నిర్ణయించుకుంది. ఇది కేవలం ఒక ఆయుధాల కొనుగోలు కాదు. భారత్ ఒక డిజిటల్ వార్ఫేర్ పవర్ హౌస్గా మారుతోంది అనడానికి ఇది నిదర్శనం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరియు అక్కడి రాజకీయ నాయకులకి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే వారి వద్ద ఉన్న ఆయుధాలు పాతవి, వారి ఆర్థిక పరిస్థితి దారుణం మరియు వారి మిత్రదేశం చైనా ఇచ్చిన రక్షణ వ్యవస్థలు నమ్మదగినవి కావు. భారత్ ఇప్పుడు కొంటున్న ఈ 30,000 డ్రోన్ల గురించి పాక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్ యుద్ధం ప్రకటించకపోయినా ఈ సన్నాహాలతోనే పాకిస్తాన్ని సగం ఓడించేసింది. ఎందుకంటే యుద్ధం అంటే కేవలం భూమిని గెలవడం కాదు, శత్రువు యొక్క పోరాట పటిమని చంపేయడం. ఈ డ్రోన్ సైన్యం సరిగ్గా అదే పనిచేస్తోంది. భారత్ తీసుకున్న ఈ డ్రోన్ల నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.